హలో అండి. వెదర్ చాలా కూల్గా ఉంది. వర్షం పడాలా వద్దా అన్నట్టుగా కొంచెం వర్షం అయితే కురిసి ఆగిపోయింది. టిఫిన్ టైం ఏమో దాటిపోయింది. భోజనం టైం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం కర్రీ చేయాలా అని ఆలోచిస్తే మీకేం గుర్తొస్తుంది? నేనైతే పచ్చిరొయ్యలతో కర్రీ, అదైనా పుల్లగా చేద్దామని చెప్పి ఒకే ఒక్క మామిడికాయతో పచ్చిరొయ్యల మామిడికాయ కర్రీ అయితే చేసేసాను. పుల్లగా కారంగా ఇప్పుడున్న వెదర్ కి అయితే తగ్గట్టుగా ఉంది. మామిడికాయతో కూర ఏది వండినా కానీ టెంకాయ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎవరికైనా ఇలా ఇష్టం ఉంటే ఒక కామెంట్ అయితే చేసేయండి. వేడి అన్నంలో మామిడికాయ పచ్చిరొయ్యల కూర, అలాగే కూరలోని టెంకాయ వేసుకుని కరిగించుకున్న నెయ్యి వేసుకుని, అలాగే కర్రీతో పాటు కర్రీలో ఉన్న పచ్చిమిర్చి అలాగే పచ్చిరొయ్య కలుపుకొని తింటే ఇంకా వేరే కూర ఏం కావాలి చెప్పండి. ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటి పై పొట్టంతా తీసేసి, ఉల్లిపాయ మీద బ్లాక్ కలర్ లో ఉంది చూసారా, దీనిని ఫంగస్ అంటారు. దీని పేరు ఏంటంటే బ్లాక్ మోల్డ్ అంటారు. ఉల్లిపాయ పై పొర మీద ఉందనుకోండి, ఆ పొర తీసేసుకుంటే సరిపోతుంది. అదే ఈ ఫంగస్ లోపల వరకు ఉందనుకోండి, అసలు ఉల్లిపాయ వాడొద్దు. ఎందుకంటే ఇది అన్హెల్దీ అండి. ఎందుకంటే ఇది ఫంగస్ కదా, హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఈ ఫంగస్ ఎలా వస్తుందంటే ఉల్లిపాయ తడిగా ఉన్నప్పుడు వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఉల్లిపాయల్ని గాలాడే ప్లేస్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి కూరలో చాలా బాగుంటుంది. వీటిని ఈ విధంగా ముక్కలుగా చేసుకుని మధ్యలో నాట్లు పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసిన కప్పులోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలండి. అప్పుడు మాత్రమే త్వరగా మగ్గుతాయి. కూరకి సరిపడ్డ ఉప్పు అయితే వేసేసాను. ఒకసారి అయితే ఇలా కలుపుకొని మూత పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నానండి. చూడడానికి పచ్చిగానే ఉంది, గట్టిగా కూడా ఉంది. ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కదండి, పైన పచ్చిగా ఉన్నా గానీ లోపలైతే రంగు వచ్చేస్తున్నాయి అనమాట. ఇది కూడా అలాగే పైకి పచ్చిగా ఉంది కానీ లోపలైతే రంగు వచ్చేసింది. సర్లే వదిలేద్దామా అని ముక్క తిని చూస్తే పుల్లగా ఉంది. చిన్న ముక్కలుగా కట్ చేసి కూరకైతే వాడేసానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు తీసుకుని, ఆల్రెడీ బాగా చేసిన పచ్చిరొయ్యలేనమాట, శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా వేగినాయండి. దీనిలోకి ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చిరొయ్యలను వేసి ఒకసారి కలుపుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలతో పాటు టెంక వేయటం మర్చిపోకండి.
ఇలా 2 నిమిషాల పాటు వదిలేసామనుకోండి మామిడికాయ ముక్కలు మగ్గుతాయి. దీనిలోకి టీ స్పూన్ పసుపు, ఆల్రెడీ ఉప్పు వేసేసాం కనుక సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కారం అయితే యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ కారమే పడుతుంది. వెదర్ కూల్ గా ఉన్నప్పుడు ఘాటుగా తినాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పి కారం అయితే ఎక్కువగానే వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళైతే వేసుకోవాలి. మామిడికాయ పచ్చిగా లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి, అందుకని తక్కువ నీళ్ళే పడతాయి, త్వరగా ఉడికిపోతుంది కూడా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ అనేది దగ్గర పడింది చూసారా, ఇంకొంచెం నీరైతే ఉంది. మరీ ఎక్కువగా వాటర్ అంతా ఎగిరిపోకుండా చూసుకుంటే సరిపోతుంది. కూర ఉడికింది చూసారా, మామిడికాయ ముక్క కూడా బాగా ఉడికింది. ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది వరకు పొయ్యి మీద వండేవారు కదండి, పొయ్యి మీద వండిన కూర అయితే చాలా అంటే చాలా బాగుండేది, అడుగంటుతుంది కదా, చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు కూర టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. వేసినవన్నీ కూడా సరిపోయినాయి అనమాట, చాలా అంటే చాలా బాగుందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసారనుకో కూర అనేది సర్దుకుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కే కాదండి, టెంక కూడా చాలా బాగా ఉడికింది. పప్పులో వేసిన టెంక కన్నా ఇలా కారం కూరలో వేసిన టెంక చాలా బాగుంటుంది. చూసారు కదండి, వెదర్ కూల్ గా ఉన్నప్పుడు మీకేం తినాలనిపిస్తుంది నాకైతే కామెంట్ చేసేయండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.